రోజున దేశం కోసం నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకమైన ఒక నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ తగ్గుదల అనేది ఈ రోజున పేద బలహీన వర్గాలందరికీ కూడా మేలు చేకూర్చే విధంగా మరి జీఎస్టీని ఈ రోజున తగ్గించడం జరిగింది. ఈ యొక్క జీఎస్టీ తగ్గుదలపై దేశమంతా కూడా ఈ రోజున మరి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ఈ రోజున పెద్ద ఎత్తున మేము ఈ యొక్క సంబరాలు చేసుకుంటున్నాము. మరి ఎన్నో రోజులుగా మరి చిరు వ్యాపారస్తులు బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ జీఎస్టీ తగ్గుదలపై మరి ఈ రోజున ఎదురు చూస్తున్న తరంలో మరి నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు ఈ రోజున ప్రకటించిన సందర్భంగా మరి అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా మరి చిరు వ్యాపారులతో సహా మరి ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతిస్తులకు కూడా ఈ రోజున ఈ జీఎస్టీ తగ్గుదల అనేది ఒక ఊరటగా కలిగిస్తున్నది. అదేవిధంగా దేశం యొక్క అభివృద్ధికి మరి ఇది బాసట నిలుస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి ప్రతిపక్షాలు ఎప్పుడైనా కూడా మరి నరేంద్ర మోడీ చేసే అభివృద్ధిపై విమర్శలు చేస్తున్నారే తప్ప మరి ఈ రోజున జీఎస్టీ తగ్గుదలపై మరి ఎలాంటి సంబరాలు చేసుకోకుండా మరి ఈ రోజున మౌనం వహిస్తున్నారు. మేము ఒకటే ఈ సందర్భంగా మరి ప్రతిపక్షాలకు మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు చేసే అభివృద్ధిని మీరు చూడండి. దేశ ప్రజల కోసం మీరు అందరూ కూడా మీరు ఏమైనా సూచనలు ఉంటే చేయండి తప్ప కేవలం బీజేపీ యొక్క అభివృద్ధిని చూసి, కేంద్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారు మరి గత ఎన్నికల్లో మరి బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మరి వీళ్ళు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని మరి విమర్శలు చేసినటువంటి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కొత్తగా మరి ఓటు చోరీ అని ఒక యాత్ర చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. కేవలం ప్రజల యొక్క మనస్సును మరలించడానికి మాత్రమే రాహుల్ గాంధీ గారు ఈ రోజున అనేక అబద్ధపు ప్రచారాలతో యాత్రలు చేస్తున్నారు తప్ప దేశ ప్రజల కోసం ఒక చిత్తశుద్ధితో మరి యాత్రలు చేయడం లేదు. రాహుల్ గాంధీ గారికి మేము ఒకటే చేస్తున్నాం. మీరు గత ఎన్నికల్లో మీరు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని బీజేపీపై బురద చల్లారు, నరేంద్ర మోడీ ప్రభుత్వంపై బురద చల్లారు. కానీ దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని బీజేపీకి పట్టం కట్టారు. కానీ మీరు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? ఓటు చోరీ అని యాత్ర పేరుతో మరి ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి మీరు తిరుగుతున్నారు. మరి రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఖబర్దార్ రాహుల్ గాంధీ గారు, మీరు బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై, నరేంద్ర మోడీపై బురద చల్లడం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే దేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆ అభివృద్ధిపై మీ సూచనలు ఇచ్చి మీ గౌరవం కాపాడుకోండి. కానీ మరి నరేంద్ర మోడీపై అనేక విమర్శలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. జీఎస్టీ తగ్గింపుపై తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున మరి మద్దతు తెలుపుతున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇది తెలంగాణకు, రాష్ట్రానికి, దేశానికి కూడా ఇది అభివృద్ధి సూచకమని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.